జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పదవిని అడ్డం పెట్టుకొని లంచాలు తీసుకుంటున్నానని, ఆ సొమ్ముతో అభివృద్ధి చేస్తున్నానని ఓ సీనియర్ జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అదే క్రమంలో ఆయన వ్యాఖ్యల మీద తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురుస్తూ ఉంది. అంతేకాకుండా రాజకీయ దుమారం కూడా రేగుతూ ఉంది. అటు ప్రతిపక్ష పార్టీలు ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకొని జనసేన పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ఒక అస్త్రాన్ని బొలిశెట్టి శ్రీనివాస్ అందించినట్లు అయిందనే చెప్పాలి. అందరూ మిమ్మల్ని నిజాయితీ పరుడు అంటున్నారు. నిజంగా అది సాధ్యమా సార్? నాకు పదవి లేకపోతే వచ్చి నాకు ఎవరైనా డబ్బులు ఇస్తారా? ఎవరు కదా. నాకు పదవి ఉంది కాబట్టి ఆ పదవిని అది నా ఆదాయంగా మార్చుకోకుండా నా కష్టార్జితాన్ని నేను అనుభవిస్తూ ఆ డబ్బులు ఏదైతే ఇస్తానో ఆఫరింగ్స్ అన్ని కూడా తీసుకుని వద్దనకుండా తీసుకుని డెవలప్ చేస్తున్నాను. సిగ్గు లేకుండా చెప్తున్నాను. నేను ఇంకా అంతకంటే మార్గం లేదు మా దగ్గర. అభివృద్ధి చేస్తున్నాను వితౌట్ గవర్నమెంట్ డబ్బులు, లంచాలతో. అవన్నీ లంచం డబ్బులే. అంతే. ఎలాగా వాళ్ళు వస్తారు సార్? ఫస్ట్ వచ్చి జనరల్ గా వచ్చి సార్ లేఅవుట్ చేస్తున్నాం సార్, మీకు ఎంతమంది ఇస్తాం అంటే అప్పుడు అవసరం కదా. ఇప్పుడు మళ్ళీ మన కన్సర్న్లో అధికారులు ఉంటారు, ఇబ్బంది పెడతారేమో అని భయపడిస్తారు. ఇప్పుడు ఏ వెంచర్ లో ఎంత ఇస్తానంటే ముందుకు వస్తే వాళ్ళతో ఏ పనులు చేయించారు? ఇండోర్ స్టేడియం చేస్తున్నారండి. ఎంత ఇస్తాను? ₹1 కోటి పైన. అంటే ఒకళ్ళు ఎవరు కదా సార్. ఇప్పుడు ఒక 2 ఎకరాలు లేఅవుట్ చేస్తాడు, ఆడు ఒక 2 లక్షలు 3 లక్షలు ఇస్తాడు. అలా ఎవరైనా పెద్ద కాంట్రాక్టర్ వస్తాడు, మీ దగ్గర పని ఉంది సార్ చేయాలి. సరే నాకు డబ్బులు సాయం చేయమని అడుగుతాను. సార్ ఇవ్వండి డబ్బులు ఇవ్వమని అడుగుతాను. సో నేను లంచం తీసుకున్నాను అనాలో తీసుకోలేదు మీ ఇష్టం. నేనైతే ఓపెన్ గా చెప్తున్నా, సిగ్గోదులేదు చెప్తున్నా. నా దగ్గరకు వచ్చేసి ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తూ వస్తున్నటువంటి సమయంలో ఆయన పార్టీ ఎమ్మెల్యే అవినీతిని సమర్థిస్తున్నట్టుగా మాట్లాడటం పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేసేదిగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. పార్టీని నడపటానికి తాను సినిమాలు చేస్తున్నానని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే అందుకు పూర్తి భిన్నంగా ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు లంచాలు తీసుకుంటున్నట్లు ప్రకటించడం అందరినీ నివ్వెరపోయేలా చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం లంచం తీసుకోవటం ఒక నేరం. బహిరంగంగానే ఒక ఎమ్మెల్యే లంచాల గురించి ప్రస్తావించటం అంటే అసలు ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ఎటుపోతున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బొలిశెట్టి శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలు న్యాయపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందని నిపుణులైతే చెప్తా ఉన్నారు. అవసరమైతే ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు దీనిపై కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని కూడా అంటున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం బొలిశెట్టి వ్యాఖ్యలు ఇప్పటికే పెద్ద ఎత్తున వైరల్గా మారాయి. జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకవైపు క్లీన్ పాలిటిక్స్ కోసం పాటుపడతా ఉంటే ఆ పార్టీకి చెందినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ మాత్రం లంచాలను సమర్థిస్తూ ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియా ఒక ఎదురుదాడిగా బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలను మరింత తీవ్రతరం చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక లంచం అనే పదం ప్రజాస్వామ్యంలోనే కాక సమాజంలో నేరానికి ఒక సింబల్గా కూడా మనం చెప్పాలి. అభివృద్ధి పేరుతో అవినీతిని సమర్థించడం అనేది నైతిక విలువలను దెబ్బతీస్తూ ఉంది. ఇది విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతున్నటువంటి తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు మరింత ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తాయని సామాజిక కార్యకర్తలు సైతం విమర్శిస్తా ఉన్నారు. యువతలో విలువల పతనానికి ఇది కూడా ఒక కారణమవుతుందని కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బొలిశెట్టి వ్యాఖ్యలను మనం సామాజిక కోణంలో చూసినప్పుడు మన నాయకుడు నియోజకవర్గ ఎమ్మెల్యే లంచం తీసుకుంటే మనం ఎందుకు నిజాయితీగా ఉండాలని
పార్టీ క్రింద స్థాయి కేడర్ కూడా భావించే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల చిన్న స్థాయి అధికారులకు సైతం అవినీతి చేయొచ్చు అన్నటువంటి ధైర్యం వచ్చే అవకాశం ఉంది. మన ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు లంచం తప్పు కాదని. మనం కూడా లంచం రూపంలో వసూలు చేసిన మొత్తంలో కొంత సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతున్నామని చెప్పుకునేందుకు వాళ్ళు రేపటి నుంచి వెనుకాడే అవకాశం కూడా ఉండదు. అవినీతి అనేది ఇకపై సాధారణమే అన్న అభిప్రాయం అందరిలో ఏర్పడుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఏమాత్రం కూడా సరైనది కాదు, సమర్థనీయం అంతకంటే కూడా కాదు. ఒకప్పటి రాజకీయ నాయకులను ఇప్పటి రాజకీయ నాయకులతో పోల్చి చూస్తే ఎంతో తేడా కనిపిస్తా ఉంది. నాటి రాజకీయ నాయకులు విలువలకు కట్టుబడి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావటం జరిగింది. అదే ప్రజల కోసం విలువైనటువంటి ఆస్తులను సైతం తెగనమ్మి ఈ తెలుగుగడ్డ మీద చిరస్థాయిగా వాళ్ళు ప్రజల మన్నలను కూడా అందుకున్నారు. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో అలాంటి గొప్ప రాజకీయాల్ని భూతద్దం వేసి వెతకాల్సిందే. ఇవాళ రాజకీయాల్లోకి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, బ్యాంకుల్లో మోసం చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా రాజకీయాలకు వచ్చారు. వీళ్ళు ప్రజా శ్రేయస్సు కోసం కాకుండా డబ్బు సంపాదించడానికే వీళ్ళంతా కూడా రాజకీయాలను నడుపుతా ఉన్నారు. ప్రస్తుతం బొలిశెట్టి శ్రీనివాస్ లంచం సొమ్ముతో తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నటువంటి వ్యాఖ్యల ద్వారా అసలు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకార సమయంలో ఆయన చెప్పిన మాటలకు అర్థం లేకుండా పోయిందని చెప్పాలి. చివరగా చెప్పాలంటే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు అన్ని కోణాల్లో చూసుకున్న ఆయన వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ చేయడంతో పాటు జనసేన పార్టీ పైన ప్రభావం చూసే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. జనసేన పార్టీ మొత్తం ఇమేజ్ డ్యామేజ్ కావడంతో పాటు ఆ పార్టీకి మచ్చగా పరిణమించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరి బొలిశెట్టి శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా లేదంటే సమర్థించుకుంటారా? ఈ ఇంటర్వ్యూలో నేను అలా మాట్లాడలేదని, ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ క్రియేషన్ అని ఆయన చెప్తాడా? ఇప్పుడు దీని మీద ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. అదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీని మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతా ఉన్నారనేది కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఇది ఈ బొలిశెట్టి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి తాజా పరిణామాలు.